7 రకాల ప్రార్థనల గురించి తెలుసుకుందాము. మొదటిది వ్యక్తిగత ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో హన్నా వ్యక్తిగతంగా ప్రార్థించి దేవుని నుంచి గొప్ప మేలు పొందుకుంది. దానియేలు తన పాపములను బట్టి వ్యక్తిగతంగా ప్రార్థించాడు. రెండవది కుటుంబ ప్రార్థన. యోబు కుటుంబ సమేతంగా ప్రార్థించాడు. కొర్నేలి కుటుంబం అంతా కలిసి ప్రార్థించారు. మూడవది సంఘ ప్రార్థన. సంఘమంతా కలిసి ప్రార్థించినట్లుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో రాయబడి ఉన్నది. నాలుగవది ఉపవాస ప్రార్థన. మన ఉపవాసము దేవునికి మాత్రమే కనపడేలాగా మనం ప్రార్థించాలి. ఐదవది తగ్గింపు ప్రార్థన. సుంకరి వలె తగ్గింపు హృదయం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆరవది మోకాళ్ళ ప్రార్థన. యేసుక్రీస్తు వారి వలె మోకరించి మనం ప్రార్థించాలి. ఏడవది కన్నీటి ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా, ఇర్మియా, ఎజ్రా, నెహెమ్యా లాంటి భక్తులు కన్నీటి ప్రార్థన ద్వారా గొప్ప మేలులను పొందుకున్నారు. ఆమేన్.